ఇన్ఫాక్ట్ 2.25 రివ్యూ ఇచ్చిన గ్రేట్ ఆంధ్రలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పే కదా. సిచి అలాంటి షాక్ తట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చాను బాసు. ఆయనను ఇంకోళ్ళో ఎలా బాసు లైట్ అన్న. ఇంకోటి ఓజీ గురించి మీ ఫ్యూ వర్డ్స్ గ్లిమ్స్. ఓజీ గురించి ఫ్యూ వర్డ్స్. ఓజీ టీజర్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సుజీత్ గబ్బర్ సింగ్ అప్పుడు థియేటర్లో టర్బైన్ కట్టుకొని రెడ్ డవల్ కట్టుకొని తిరిగిన ఒక అబ్బాయి ఒక ఓజీ లాంటి ఆ టీజర్ చూసి దానికి మా బావ తమన్ మ్యూజిక్ చూసి ఐఎమ్ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఎంటైర్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ సుజిత్. కుమ్మేశాడు. థ్యాంక్స్ అన్న. అన్న ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉస్తాద్ భగత్ సింగ్లా? దీని అసలు ఈ క్వశ్చనే ఒక ఐటమ్ ఇప్పుడు బేసిక్గా. సర్ప్రైజ్. థ్యాంక్స్. వినపస్తలే పర్లే బాస్. సౌండ్ చూడండి. మైక్ అంటే ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తవే టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదా అన్న. స్క్రిప్ట్ రెడీగా ఉందా? యా డెఫినెట్గా ఒక ఎంటైర్ స్క్రిప్ట్ రెడీ లేదు, బట్ ఒక థాట్ రెడీగా ఉంది. బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు ఆయనైతే ఎలాగ కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు, అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ కూడా నాకు తెలుసు. ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం. యా ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. థ్యాంక్ యూ అన్న. ఆయన సంటి మీ పీపుల్ మీడియాలో దగ్గర పెట్టుకోరా మైక్. పీపుల్ మీడియా రవితేజ హరీష్ ఇంకో మూవీ కావాలన్నా మాకు ఇదే కాంబినేషన్లో. యా ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారి గురికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేను. ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ అయింది. ఇంకో విషయం ఖచ్చితంగా ఇది బయట నేను చెప్పాలనుకున్నాను. జనరల్గా సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా రావాల్సిన అమౌంట్లు అవి ఇవి కొన్ని ఉంటాయి కాబట్టి ఏమైనా బ్యాలెన్స్ రెమ్యునరేషన్లు ఉంటే కొన్ని రోజులు ఆగి క్లియర్ చేస్తారు ప్రొడ్యూసర్లు. ఏ ప్రొడ్యూసర్కి ఎవరికి రెమ్యునరేషన్ ఎగ్గొట్టాలని ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు లైక్ ఇప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు అవో కొంచెం లేట్ అవుతే డెఫినెట్గా చాలాసార్లు నేనే రిలీజ్ తర్వాత రెమ్యునరేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ మైండ్ టు సే దిస్. మిక్స్డ్ టాక్ వచ్చినా సరే 15వ తారీఖు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే 10వ తారీఖు నిన్న విశ్వప్రసాద్ గారు నాకు ఇవ్వాలి సార్ రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేశారు. నేను పర్లేదు సార్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే లేదంటే ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పారు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నందుకు, ఇలాంటి ప్రొడ్యూసర్తో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు విశ్వప్రసాద్ గారు. ఖచ్చితంగా ఇంతో కలిసి మరిన్ని సినిమాలు చేస్తాను నేను. ఐ షుడ్ సే దిస్. థ్యాంక్ యూ.